ఒక కరువుతో బాధపడుతున్న గ్రామంలో రాఘవ అనే రైతు తన వాడిపోతున్న పంటలను కాపాడేందుకు వర్షం కోసం ప్రతిరోజూ శివాలయంలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. భూమి పొడిగా మారినా అతను ప్రతిరోజూ తన పొలాలను దున్నుతూ వర్షం వస్తుందనే నమ్మకంతో ముందుకు సాగేవాడు. గ్రామస్తులు అతన్ని వెర్రివాడిలాగా పిలుస్తూ ఎగతాళి చేసేవారు. కాని రాఘవ విశ్వాసం మాత్రం అసలు తగ్గలేదు. ఒకరోజు సాయంత్రం ఒక చిన్న బాలుడు రాఘవ భక్తిని గమనించి అతనికి పొలాలు దున్నడంలో సహాయం చేయడం ప్రారంభించాడు. వారి పట్టుదలను చూసి మిగతా గ్రామస్తులు కూడా వారితో కలిశారు. ఆ రాత్రి శివుడు గ్రామస్థుల కలలో ప్రత్యక్షమై విశ్వాసం మరియు ఐక్యత సమృద్ధిని తెస్తాయి అని చెప్పాడు. తరువాత రోజు చీకటి మేఘాలు చేరి భారీ వర్షం గ్రామాన్ని ఆశీర్వదించింది. పొలాలకు జీవం కలిగింది. గ్రామం సంతోషంగా మారింది. నీతి, విశ్వాసం, కృషి మరియు ఐక్యత కలిసి అద్భుతాలు సృష్టిస్తాయి.